ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్ 9వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 9వ పాఠం రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. ఇందులో 120 నుంచి 123 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. డిసెంబర్ 2011లో ఒక రోజంతా పత్తి ఏరినందుకు ఒక మహిళకు ఎన్ని రూపాయలు లభిస్తాయి? 1 136, 2 152, 3 130, 4 118. డిసెంబర్ 2011లో ఒక రోజంతా పత్తి ఏరేందుకు ఒక మహిళకు ఎన్ని రూపాయలు లభిస్తాయి? ఇది ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. 1 136, 2 152, 3 130, 4 118. రాంపురంలో వ్యవసాయ కూలీలకు ఏ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ కూలీ దళకు దొరుకుతుంది? 1 మధ్యప్రదేశ్ ప్రభుత్వం, 2 గుజరాత్ ప్రభుత్వం, 3 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, 4 రాజస్థాన్ ప్రభుత్వం. రాంపురంలో వ్యవసాయ కూలీలకు ఏ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ కూలీ దళకు దొరుకుతుంది? 1 మధ్యప్రదేశ్ ప్రభుత్వం, 2 గుజరాత్ ప్రభుత్వం, 3 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, 4 రాజస్థాన్ ప్రభుత్వం. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడులను కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటిని ఏమని అంటారు? 1 భూమి కారకాలు, 2 ఉత్పత్తి కారకాలు, 3 ప్రభుత్వ కారకాలు, 4 పౌర కారకాలు. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడులను కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటిని ఏమని అంటారు? 1 భూమి కారకాలు, 2 ఉత్పత్తి కారకాలు, 3 ప్రభుత్వ కారకాలు, 4 పౌర కారకాలు. పని దొరకని రోజుల్లో అతని లాంటి వాళ్ళు ఏ పథకం కింద పని ఇప్పించమని పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నారు? 1 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 2 ఇందిరాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 3 మహాత్మాగాంధీ జాతీయ వలస ఉపాధి హామీ పథకం, 4 పౌర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. పని దొరకని రోజుల్లో అతని లాంటి వాళ్ళు ఏ పథకం కింద పని ఇప్పించమని పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నారు? 1 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 2 ఇందిరాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 3 మహాత్మాగాంధీ జాతీయ వలస ఉపాధి హామీ పథకం, 4 పౌర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఉత్పత్తి కారకాల్లో 4వది 1 జ్ఞానం, వ్యాపార దక్షత, 2 భూమి, 3 మూలధనం, 4 శ్రమ. ఉత్పత్తి కారకాల్లో 4వది 1 జ్ఞానం, వ్యాపార దక్షత, 2 భూమి, 3 మూలధనం, 4 శ్రమ. డిసెంబర్ 2011లో ఆంధ్రప్రదేశ్లో కలుపు తీయడానికి పురుషులకు రోజువారీ కూలీ 1 130, 2 215, 3 214, 4 197. డిసెంబర్ 2011లో ఆంధ్రప్రదేశ్లో కలుపు తీయడానికి పురుషులకు రోజువారీ కూలీ 1 130, 2 215, 3 214, 4 197. నిర్వహణ పెట్టుబడి కింద కనీసం ఎంత రూపాయలు అవసరమని సవిత అంచనా? 1 6,000 రూపాయలు, 2 7,000 రూపాయలు, 3 5,000 రూపాయలు, 4 10,000 రూపాయలు. నిర్వహణ పెట్టుబడి కింద కనీసం ఎన్ని రూపాయలు అవసరమని సవిత అంచనా? 1 6,000 రూపాయలు, 2 7,000 రూపాయలు, 3 5,000 రూపాయలు, 4 10,000 రూపాయలు. ఎవరు విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కూలీలకు చెల్లింపులు వంటి వాటికి అవసరమైన నిర్వహణ పెట్టుబడిని సమకూర్చుకోగలుగుతున్నారు? 1 పెద్ద రైతులు, 2 మధ్యతరగతి రైతులు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఎవరు విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కూలీలకు చెల్లింపులు వంటి వాటికి అవసరమైన నిర్వహణ పెట్టుబడిని సమకూర్చుకోగలుగుతున్నారు? 1 పెద్ద రైతులు, 2 మధ్యతరగతి రైతులు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. వ్యాపారవేత్తలు కింది వానిలో ఎవరు కావచ్చు? 1 దుకాణదారులు, చిన్నస్థాయి ఉత్పత్తిదారులు, 2 రైతులు, 3 డాక్టర్లు, రాయిలు వంటి సేవలు అందించేవాళ్ళు, 4 పైవన్నీ. వ్యాపారవేత్తలు కింది వానిలో ఎవరు కావచ్చు? 1 దుకాణదారులు, చిన్నస్థాయి ఉత్పత్తిదారులు, 2 రైతులు, 3 డాక్టర్లు, లాయర్లు వంటి సేవలు అందించేవాళ్ళు, 4 పైవన్నీ. 4 నెలలు తిరిగి ఇవ్వాలన్న షరతు మీద చాలా ఎక్కువ వడ్డీ అయినా ఎంత వడ్డీకి సవితకు అప్పు ఇవ్వడానికి తేజ్వాల్ అంగీకరించాడు? 1 26% వడ్డీకి, 2 36% వడ్డీకి, 3 46% వడ్డీకి, 4 16% వడ్డీకి. 4 నెలలు తిరిగి ఇవ్వాలన్న షరతు మీద చాలా ఎక్కువ వడ్డీ అయినా ఎంత వడ్డీకి సవితకు అప్పు ఇవ్వడానికి తేజ్పాల్ అంగీకరించాడు? 1 26% వడ్డీకి, 2 36% వడ్డీకి, 3 46% వడ్డీకి, 4 16% వడ్డీకి. సవిత ఒక చిన్న రైతు. తనకున్న ఎంత భూమిలో ఆమె గోధుమ పండించాలని అనుకుంటుంది? 1 హెక్టారు, 2 హెక్టార్లు, 3 1 ఎకరం, 4 2 ఎకరాలు. సవిత ఒక చిన్న రైతు. తనకున్న ఎంత భూమిలో ఆమె గోధుమ పండించాలని అనుకుంటుంది? 1 1 హెక్టారు, 2 2 హెక్టార్లు, 3 1 ఎకరం, 4 2 ఎకరాలు. డిసెంబర్ 2011లో ఆంధ్రప్రదేశ్లో నూర్పిడికి స్త్రీలకు రోజువారీ కూలీ 1 152, 2 124, 3 118, 4 126. డిసెంబర్ 2011లో ఆంధ్రప్రదేశ్లో నూర్పిడికి స్త్రీలకు రోజువారీ కూలీ 1 152, 2 124, 3 118, 4 126. రాష్ట్రంలోని యజమానులందరూ ప్రభుత్వ, ప్రైవేటు చెల్లించవలసిన కనీస కూలీ రేట్లను ఏది ప్రకటిస్తుంది? 1 కేంద్ర ప్రభుత్వం, 2 స్థానిక ప్రభుత్వం, 3 విదేశీ ప్రభుత్వం, 4 రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని యజమానులందరూ ప్రభుత్వ, ప్రైవేటు చెల్లింపవలసిన కనీస కూలీ రేటును ఏది ప్రకటిస్తుంది? 1 కేంద్ర ప్రభుత్వం, 2 స్థానిక ప్రభుత్వం, 3 విదేశీ ప్రభుత్వం, 4 రాష్ట్ర ప్రభుత్వం.
ఏ పెట్టుబడి కోసం చాలామంది చిన్న రైతులు అప్పు చేయాల్సి ఉంటుంది? 1 స్థిర పెట్టుబడి, 2 నిర్వహణ పెట్టుబడి, 3 శ్రమ పెట్టుబడి, 4 విదేశీ పెట్టుబడి. ఏ పెట్టుబడి కోసం చాలామంది చిన్న రైతులు అప్పు చేయాల్సి ఉంటుంది? 1 స్థిర పెట్టుబడి, 2 నిర్వహణ పెట్టుబడి, 3 శ్రమ పెట్టుబడి, 4 విదేశీ పెట్టుబడి. కోత సమయంలో రోజుకి ఎన్ని రూపాయల కూలీకి తేజ్పాల్ పొలంలో పనిచేయడానికి సవిత అంగీకరించాల్సి వచ్చింది? ఇది చాలా తక్కువ కూలి అని కూడా తెలుస్తూనే ఉంది. 1 100 రూపాయలు, 2 200 రూపాయలు, 2 120 రూపాయలు, 3 160 రూపాయలు, 4 150 రూపాయలు. కోత సమయంలో రోజుకి ఎన్ని రూపాయల కూలీకి తేజ్పాల్ పొలంలో పనిచేయడానికి సవిత అంగీకరించాల్సి వచ్చింది? ఇది చాలా తక్కువ కూలి అని తెలుస్తూనే ఉంది. 1 100 రూపాయలు, 2 120 రూపాయలు, 3 160 రూపాయలు, 4 150 రూపాయలు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. డిసెంబర్ 2011 ఒక రోజంతా పత్తి ఏరినందుకు ఒక మహిళకు ఎన్ని రూపాయలు లభిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 136 రూపాయలు. డిసెంబర్ 2011 ఒక రోజంతా పత్తి ఏరినందుకు ఒక మహిళకు ఎన్ని రూపాయలు లభిస్తాయి అంటే 136 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ 1. రాంపురంలో వ్యవసాయ కూలీలకు ఏ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ కూలీ దళకు దొరుకుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. రాంపురంలో వ్యవసాయ కూలీలకు ఏ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ కూలీ దళకు దొరుకుతుందంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన. కరెక్ట్ ఆన్సర్ 3. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడులను కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటిని ఏమని అంటారు? 2 కరెక్ట్ ఆన్సర్ 2 ఉత్పత్తి కారకాలు. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడులను కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటిని ఏమని అంటారంటే ఉత్పత్తి కారకాలు అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. పని దొరకని రోజుల్లో దళ అతను లాంటి వాళ్ళు ఏ పథకం కింద పని ఇప్పించమని పంచాయతీలు దరఖాస్తు చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. పని దొరకని రోజుల్లో దళ అతను లాంటి వాళ్ళు ఏ పథకం కింద పని ఇప్పించమని పంచాయతీలు దరఖాస్తు చేసుకున్నారంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. కరెక్ట్ ఆన్సర్ 1. ఉత్పత్తి కారకాల్లో 4వది కరెక్ట్ ఆన్సర్ 1 జ్ఞానం, వ్యాపార దక్షత. ఉత్పత్తి కారకాల్లో 4వది ఏంటంటే విజ్ఞానం, వ్యాపార దక్షత. కరెక్ట్ ఆన్సర్ 1. డిసెంబర్ 2011లో ఆంధ్రప్రదేశ్లో కలుపు తీయడానికి పురుషులకు రోజువారీ కూలీ కరెక్ట్ ఆన్సర్ 215. డిసెంబర్ 2011లో ఆంధ్రప్రదేశ్లో కలుపు తీయడానికి పురుషులకు రోజువారీ కూలీ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 215 రూపాయలు. నిర్వహణ పెట్టుబడి కింద కనీసం ఎంత రూపాయలు అవసరమని సవిత అంచనా? కరెక్ట్ ఆన్సర్ 1 6,000 రూపాయలు. నిర్వహణ పెట్టుబడి కింద కనీసం ఎంత రూపాయలు అవసరమని సవిత అంచనా అంటే 6,000 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎవరు విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కూలీలకు చెల్లింపులు వంటి వాటికి అవసరమైన నిర్వహణ పెట్టుబడిని సమకూర్చుకోగలుగుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ పెద్ద రైతులు, మధ్యతరగతి రైతులు. ఎవరు విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కూలీలకు చెల్లింపులు వంటి వాటికి అవసరమైన నిర్వహణ పెట్టిన సమకూర్చుకోగలుగుతున్నారంటే పెద్ద రైతులు, మధ్యతరగతి రైతులు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. వ్యాపారవేత్తలు కింది వానిలో ఎవరు కావచ్చు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ దుకాణదారులు, చిన్న స్థాయి ఉత్పత్తిదారులు, రైతులు, డాక్టర్లు, రాయలు వంటి సేవలు అందించేవాళ్ళు. వ్యాపారవేత్తలు కింది వానిలో ఎవరు కావచ్చు? దుకాణదారులు, చిన్న స్థాయి ఉత్పత్తిదారులు, రైతులు, డాక్టర్లు, రాయలు వంటి సేవలు అందించే వాళ్ళు కావచ్చు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. 4 నెలలు తిరిగి ఇవ్వాలనుకున్న షరతు మీద చాలా తక్కువ వడ్డీ అయినా ఎంత వడ్డీకి సవితకు అప్పు ఇవ్వడానికి తేజ్పాల్ అంగీకరించాడంటే కరెక్ట్ ఆన్సర్ 2 36% వడ్డీకి. 4 నెలల్లో తిరిగి ఇవ్వాలనుకున్న షరతు మీద చాలా తక్కువ వడ్డీ అయినా ఎంత వడ్డీకి సవితకు అప్పు ఇవ్వాల్సిన అప్పు ఇవ్వటానికి తేజ్పాల్ అంగీకరించాడంటే 36% వడ్డీకి. కరెక్ట్ ఆన్సర్ 2. సవిత ఒక చిన్న రైతు. తనకున్న ఎంత భూమిలో ఆమె గోధుమ పండించాలని అనుకుంటుంది? కరెక్ట్ ఆన్సర్ 1 హెక్టారు. సవిత ఒక చిన్న రైతు. తనకున్న ఎంత భూమిలో ఆమె గోధుమ పండించాలని అనుకుంటుంది అంటే 1 హెక్టార్ భూమిలో. కరెక్ట్ ఆన్సర్ 1. డిసెంబర్ 2011లో ఆంధ్రప్రదేశ్లో నూర్పిడికి స్త్రీలకు రోజువారీ కూలీ కరెక్ట్ ఆన్సర్ 3 118 రూపాయలు. డిసెంబర్ 2011లో ఆంధ్రప్రదేశ్లో నూర్పిడికి స్త్రీలకు రోజువారీ కూలీ 118 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ 3. రాష్ట్రంలోని యజమానులందరూ ప్రభుత్వ, ప్రైవేట్ ఇద్దరు చెల్లించవలసిన కనీస కూలీ రేట్లను ఏది ప్రకటిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4 రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని యజమానులందరూ ప్రభుత్వ, ప్రైవేటు ఇద్దరు కూడా చెల్లించవలసిన కనీస కూలీ రేట్లను ఏది ప్రకటిస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ పెట్టుబడి కోసం చాలామంది చిన్న రైతులు అప్పు చేయాల్సి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 2 నిర్వహణ పెట్టుబడి. ఏ పెట్టుబడి కోసం చాలామంది చిన్న రైతులు అప్పు చేయాల్సి ఉంటుందంటే నిర్వహణ పెట్టుబడి. కరెక్ట్ ఆన్సర్ 2. కోత సమయంలో రోజుకి ఎన్ని రూపాయల కూలీకి తేజ్పాల్ పొలంలో పనిచేయడానికి సవిత అంగీకరించాల్సి వచ్చి ఇది చాలా తక్కువ కూలీ అని తెలుస్తూనే ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 100 రూపాయలకు.
కోత సమయంలో రోజుకి ఎన్ని రూపాయల కూలీకి తేజ్పాల్ పొలంలో పనిచేయడానికి సవితకి ఇంగిరెన్స్ వచ్చింది, ఇది చాలా తక్కువ కూలి అని తెలుస్తుంది అంటే 100 రూపాయలకు. కరెక్ట్ ఆన్సర్ 1. అందరు ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.